స్టేడియంలో ప్రేక్షకులు లేరు. హోరెత్తించే చప్పట్లు లేవు. అయినా మౌనంగానే ఉన్న ఆ అమ్మాయి తన లక్ష్యంపైనే గురిపెట్టింది. ప్రపంచ స్థాయిలో మన మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. చరిత్రను సృష్టించింది. ఇప్పటి వరకు ఏ భారతీయ అథ్లెట్కి సాధ్యం కాని ఘనతని సుసాధ్యం చేసింది ఈ సాధారణ సెక్యూరిటీ గార్డ్ కూతురు. ఆమెనే జ్యోతి ఎర్రాజీ. గత మే నెలలో దక్షిణ కొరియాలోని గుమి వేదికగా జరిగిన 2025 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల 100 మీటర్ల హడిల్స్లో 12.96 సెకండ్లతో గోల్డ్ మెడల్ గెలిచింది. మే 29న జరిగిన ఈ ఫైనల్ రేస్కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఈ స్టేడియం పూర్తిగా ఖాళీ అయింది. ఒక్క ప్రేక్షకుడు లేకపోయినా జ్యోతి ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా అద్భుతంగా పోరాడి స్వర్ణం సాధించింది. అయితే తాజాగా జ్యోతి ఎర్రాజీ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో పాతదే అయినా ఈ స్థాయికి వచ్చేందుకు జ్యోతి ఎర్రాజీ పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో జ్యోతి ఎర్రాజీకి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. జ్యోతి ఎర్రాజీ 1999 ఆగస్టు 28న వైజాగ్లో పుట్టారు. తల్లి పేరు కుమారి, తండ్రి పేరు సూర్యనారాయణ. వీరిది పేద కుటుంబం. తండ్రి సూర్యనారాయణ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండగా తల్లి కుమారి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో క్లీనింగ్ విభాగంలో చిరు ఉద్యోగి. చిన్నతనంలో వైజాగ్ స్టేడియం సమీపంలో ఈ కుటుంబం నివాసం ఉండేది. తల్లి అప్పుడప్పుడు స్టేడియంకి తీసుకువెళ్లేవారు. అక్కడే తన పరుగును స్టార్ట్ చేశారు జ్యోతి. వైజాగ్లోని పాత బస్తీలో ఉన్న పోర్ట్ హైస్కూల్లో చదువుతూనే రన్నింగ్ రేస్లలో పార్టిసిపేట్ చేసేవారు. ఆ సమయంలో తల్లిదండ్రుల ఇద్దరి జీతం కలిపి 10,000 రూపాయల లోపే ఉండేది. మాక్సిమం కనీస అవసరాలకే ఆ సంపాదన సరిపోయేది. తనకు అథ్లెట్స్ పై ఆసక్తి ఉన్నా ఓవైపు పేదరికం వెంటాడింది. అంతేకాదు ఆ సమయంలో చాలా వీక్గా ఉండేవారు. అంటే పోషకాహారలేమితో త్వరగా అలసిపోయేవారు. ఇక అథ్లెటిక్స్ పై తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడంతో ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. పెద్ద పెద్ద కోచ్లను పెట్టుకునేంత స్తోమత ఆ పేరెంట్స్కి లేదు. దీంతో తల్లి ప్రోత్సాహంతో స్టేడియంలో అథ్లెట్లు ఎలా పరిగెడుతున్నారో చూసి మెలకువలను నేర్చుకుని పలు పథకాలు సాధించారు. సంకల్ప బలమే ఆయుధంగా మారింది. స్థానికంగా కొన్ని గేమ్స్లో విజేతగా నిలిచారు. కొన్నాళ్లకు వైజాగ్లోని డిఎల్బి డాక్ లేబర్ బోర్డ్ స్కూల్కి మారారు. అక్కడ చదువుతున్నప్పుడు అక్కడి పీటీ ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి జ్యోతి ప్రతిభను గుర్తించి పై స్థాయికి వెళ్లాలంటే కోచింగ్ అవసరమని చెప్పారట. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడం, మరోవైపు ఆడపిల్ల కావడంతో మొదట భయపడ్డారు పేరెంట్స్. కానీ కుమార్తె ఆసక్తిని గమనించిన కొన్నాళ్లకు ప్రోత్సహించామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు జ్యోతి తల్లిదండ్రులు. ఆ సమయంలోనూ కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఆడపిల్లను ఆటలు ఆడేందుకు పంపిస్తారా అని చుట్టుపక్కల వాళ్ళు అనేవారు. ఆ మాటలను మేం పట్టించుకోలేదు. ఇప్పుడు ఒలింపిక్స్కు వెళ్ళిందంటే వాళ్లే మమ్మల్ని పొగుడుతున్నారు. నేను హోటల్లో వంట పని చేస్తూ జ్యోతిని పెంచిన రోజులు గుర్తుకొస్తున్నాయి అని జ్యోతి తల్లి కుమారి మరో ఇంటర్వ్యూలో చెప్పారు. అలా ఓవైపు పేదరికాన్ని ఎదుర్కొంటూనే అథ్లెట్గా మారారు. తొలినాళ్లలో కుమార్తెకు కావాల్సిన ఏర్పాట్లు చేసేందుకు 2 షిఫ్ట్లు చేసేవారు తల్లి కుమారి. ప్రైవేట్ ఆసుపత్రిలో క్లీనింగ్ విభాగంలో చేశాక ఇళ్లల్లో పనులు, హోటల్లో వంట చేయడం లాంటి పనులు చేసేవారు. తల్లి పడుతున్న శ్రమను చూసిన జ్యోతి మరింత పట్టుదలతో సాధన చేశారు. మొదట సబ్ జూనియర్ స్థాయిలో ఇంటర్ స్కూల్ అథ్లెటిక్స్ మీట్లో పథకం సాధించారు. దీంతో డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ నుండి మద్దతు లభించింది. వారి ప్రోత్సాహంతో హైదరాబాద్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్లో చోటు దక్కింది. కోచ్, ఒలింపియన్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్ వద్ద 2 ఏళ్ల పాటు ట్రైనింగ్ తీసుకున్నారు. జూనియర్, సీనియర్ నేషనల్ మీట్లలో పథకాలు సాధించారు. ఆ తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో ట్రైనింగ్ కోసం గుంటూరు నాగార్జున యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ ట్రైనింగ్లో ఉన్నప్పుడు మరో ఇబ్బంది ఎదురైంది. అనుకోని కారణాలతో కేంద్రం కూడా మూతపడింది. మరోవైపు మంచి ట్రైనింగ్ తీసుకునేందుకు తన కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిపోయేది కాదు. దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశమూ లేదు. ఆ సమయంలోనే తన పర్ఫార్మెన్స్ ద్వారా రిలయన్స్ అథ్లెటిక్స్ హై పర్ఫార్మెన్స్ సెంటర్లో చేరే అవకాశం వచ్చింది. అక్కడ బ్రిటిష్ కోచ్ జేమ్స్ హిల్లియర్ ఆధ్వర్యంలో శిక్షణ పొందారు జ్యోతి. అప్పటికే జాతీయ స్థాయిలో పలు రికార్డులు క్రియేట్ చేశారు. అయితే కోవిడ్ రావడం, తన వెన్ను గాయం కారణంగా 2021లో ఎలాంటి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయలేదు. ఆ సమయంలో పలు సవాళ్లు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ని సద్వినియోగం చేసుకుంది. 2022 కామన్వెల్త్ గేమ్స్లో మన దేశం తరపున మహిళల 100 మీటర్ల రిలే జట్టులో భాగమైంది. 5వ స్థానంలో నిలిచింది. ఇక నేషనల్ స్పోర్ట్స్ ఎడిషన్లో 100 మీటర్లు, 100 మీటర్ల హర్డిల్స్లో 2 స్వర్ణాలు గెలిచింది. 13 సెకండ్ల కంటే తక్కువ సమయంలో 100 మీటర్ల హర్డిల్స్ సాధించిన తొలి ఇండియన్ అథ్లెట్గా రికార్డు నెలకొల్పింది.
2022లో చైనాలోని హంగ్జౌలో జరిగిన ఏషియన్ గేమ్స్లో 100 మీటర్ల హర్డిల్స్లో రజతాన్ని గెలుచుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా జ్యోతి పేరు వెలుగులోకి వచ్చింది. 11వ ఆసియా అత్యుత్తమ అథ్లెట్గా నిలిచింది. ఇక 2024లో ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలుచుకుంది. ఆ గేమ్స్లో 60 మీటర్ల హర్డిల్స్ను 8.12 సెకండ్లలో పూర్తి చేసి రికార్డు నెలకొల్పింది. అంతకుముందు తానే నెలకొల్పిన 8.13 సెకండ్ల రికార్డును తానే బద్దలు కొట్టింది. గత మే నెలలో దక్షిణ కొరియాలోని గుమి వేదికగా జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భాగంగా మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో కేవలం 12.96 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి సరికొత్త రికార్డుతో స్వర్ణం చేజిక్కించుకుంది. అయితే ఈ చారిత్రాత్మక విజయం సాధించిన వేళ మైదానంలో ప్రేక్షకుల కేరింతలు లేవు, కరతాళ ధ్వనులు లేవు. వర్షం కారణంగా స్టేడియం ఖాళీగా ఉండడంతో ఎటువంటి హంగామా లేని నిశ్శబ్ద వాతావరణంలోనే ఆమె దేశం గర్వించే విజయాన్ని నమోదు చేసింది. పసిడి పతకాలతో జాతీయ రికార్డును తిరగరాయడమే కాకుండా 100 మీటర్ల హర్డిల్స్లో అర్ధశతాబ్దపు భారత్ కలను నెరవేర్చింది. ఈ విజయానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇదంతా ఆమె స్పోర్ట్స్కి సంబంధించిన నేపథ్యం అయితే ఆమెను ఇంకా పేదరికం వెంటాడుతూనే ఉంది. స్పోర్ట్స్ కోటాలో ఆమెకు రైల్వేలో ఉద్యోగం లభించినా ఆమెకు వచ్చే శాలరీ అంతంత మాత్రమే. గతంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతి మాట్లాడుతూ తనకు వచ్చే 27,000 వేతనంతో చాలా ఇబ్బందిగా ఉందని, ఇతర స్పోర్ట్స్కి ఇచ్చిన ప్రోత్సాహం అథ్లెట్స్కు లేదనే విధంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కొంతకాలం నుండి ప్రభుత్వం నుండి సహకారం అందుతోంది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ తర్వాత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జ్యోతిని అభినందించారు. ఇక జ్యోతి తండ్రిది కూడా ఇబ్బందికర జీవితమే. జ్యోతి ఎర్రాజీ తండ్రి సూర్యనారాయణ గత 10 ఏళ్లుగా ద్వారకానగర్లోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు. అంతకుముందు భవన నిర్మాణ కూలీగా చేసేవారు. ఒక భవనం వద్ద పనిచేస్తుండగా పైనుండి పడిపోవడంతో కాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. దాంతో కుటుంబ పోషణకు సెక్యూరిటీ గార్డ్గా మారారు. తన కుమార్తె ఏ దేశంలో స్పోర్ట్స్ ఆడుతుందో కూడా ఆయనకు తెలీదు. తన భార్య చెబితేనే ఆయనకు ఆ విషయాలు తెలుస్తాయట. ఇక జ్యోతి డెడికేషన్ విషయానికి వస్తే జ్యోతిని అథ్లెట్గా మార్చేందుకు తన అన్నయ్య కూడా చదువు మానేశాడు. ప్రస్తుతం ఆయన డ్రైవర్గా చేస్తున్నాడు. అయితే తన కుటుంబం తన కోసం చేసిన త్యాగాలను గుర్తుపెట్టుకున్న జ్యోతి తాను ఒలింపిక్స్ పథకం సాధించాకే వివాహం చేసుకుంటానని చెప్పారట. అంతేకాదు నిరంతర ప్రాక్టీస్ చేస్తూ మరింత నైపుణ్యం సాధిస్తున్నారు. 3 ఏళ్ల క్రితం తన సోదరుడి వివాహానికి కూడా రాకుండా ప్రాక్టీస్ చేశారట జ్యోతి. మరికొన్ని విషయాలకు వస్తే 2024 ఫిబ్రవరిలో ప్రముఖ ఫోర్బ్స్ అండర్-30 జాబితాలో జ్యోతి ఎర్రాజీకి చోటు దక్కింది. 2025లో కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఇచ్చే అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. ఇటీవలే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో BA హిస్టరీ చేశారు. 2022 మే నెల నుండి 2023 ఫిబ్రవరి వరకు అంటే 9 నెలల్లో 9 సార్లు హర్డిల్స్లో రికార్డులు నెలకొల్పారు. మొత్తం మీద నిజ జీవితంలో ఎదురైన హర్డిల్స్ను దాటి రికార్డుల వేటలో హర్డిల్స్ను దాటుతోంది జ్యోతి ఎర్రాజీ. పేదరికం ఆమె పరుగును ఆపలేదు. సౌకర్యాలలేమీ ఆమెకు ఆటంకం కాలేదు. జాతీయ స్థాయిలో అనేక రికార్డులను బద్దలు కొట్టి అంతర్జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తోంది. రానున్న కాలంలో జ్యోతి మరిన్ని పతకాలు సాధించాలని, దేశానికి మరింత పేరు తేవాలని కోరుకుందాం. ఇవి జ్యోతి ఎర్రాజీకి సంబంధించిన అంశాలు.